దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. నమ్మడం అనేది చాలా గొప్ప భాగ్యం. నమ్మకం అంటే ఏంటంటే మనం ప్రార్థించేదంతా కూడా ప్రభువారు సఫలపరచగలరు అన్నదే నమ్మకం. అవుతుందా లేదా అని సందేహించేవారు గాలి చేత అలలు రేపబడతారంట, కానీ అది సముద్రం ముందుకు వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే నీ ప్రార్థన కూడా సఫలమవదు. నమ్మిక ఉంచినప్పుడే నీ కార్యాలు నెరవేరుతాయి. నీ కార్యాల్లో దేవుడు ఒక ఘన కార్యాన్ని చేసి నీ తలను పైకెత్తుతారు. మరి నమ్ముచున్నావా? ఒకవేళ నీవు అపనమ్మకం కలిగి ఉంటే నీవే పరిస్థితుల్లో కూడా వర్ధిల్లలేవు. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడే వర్ధిల్లుతాడు. అంటే దేవాతి దేవుని యందు బలమైనటువంటి విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, సంపూర్ణమైనటువంటి స్థిర బుద్ధి ఉండాలి. దావీదు బాలుడై ఉన్నప్పుడు ఎంత బలమైనటువంటి యుద్ధం చేయడానికి గొలియాతు మీదకి వెళ్ళగలిగారు. అతను ఎలాగ వెళ్ళగలిగారంటే కేవలము నమ్మకత్వమే, విశ్వాసమే. మరి దావీదు గొలియాతుని ఎలా చంపగలిగారు? ఆయన దగ్గర ఆయుధాలు ఏమీ లేవు. నీవెందుకు నా మీదకి వస్తున్నావు? ఒరే చిన్నాడా, నువ్వు నా దగ్గరికి రాకరా బాబు, నువ్వు నిజంగా హతమైపోతావు, నువ్వు బాలుడు అని చెప్పి ఎంతగానో గొలియాతు తిరస్కరించారు దావీదుని. కానీ నేను యెహోవా పేరిట నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని ధైర్యంగా చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసి దావీదు. కాబట్టి ప్రియమైన పిల్లలారా, మన విశ్వాసం ఎలా ఉంది? మన భక్తి ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ నమ్మకత్వంలో సంపూర్ణమైన భక్తి ఉందా? అలాగైతే నువ్వు వర్ధిల్లుతావు, అంచెలంచెలుగా హెచ్చింపబడతావు, ఘనత పొందుతావు, దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుతావు. అంతేకాకుండా దేవుని ద్వారా నమ్మకమైన కుమారుడని పిలిపించుకుంటావు. కాబట్టి నీ విశ్వాసం ఎలా ఉందో పరిశీలన చేసుకో. వ్యాధి బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, రుణాలు ఉన్నప్పుడు, ఇల్లు లేనప్పుడు నీవు దేవునిపై సనుగుతున్నావేమో. దేవుడు నాకు ఎందుకు ఎంత కష్టం పెట్టారు, అన్నీ కూడా నాకే వస్తున్నాయేంటి అని నువ్వు ఒకవేళ దేవునిని బాధకరంగా మాట్లాడుతున్నావేమో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో. ప్రేమగల దేవుడు నీ పట్ల అద్భుతాన్ని చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. నీ వర్ధిల్లటమే దేవునికి సంతోషం, నీవు వృద్ధి పొందడమే దేవునికి ఆనందం. కాబట్టి నీవు అభివృద్ధి పొందు, దీవింపబడు. కాబట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతమైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభు. అవును తండ్రి, నీ యందు ఎవరైతే నమ్మకత్వాన్ని కలిగి ఉంటారో వారు వర్ధిల్లుతారట ప్రభువా. మా బ్రతుకుల్లో నువ్వెన్నో చేసావు, ఎన్నెన్నో చేసావు దేవా, నీకు స్తోత్రాలు. అలాగే మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. ఎవరి హృదయాల్లో ఏ వాంఛలు ఉన్నాయో తీర్చండి ప్రభువా. ఆశీర్వదించండి, దీవించండి ఆయన. నమ్మకమైన దేవా, నీకే కోట్లాది స్తోత్రాలు. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు మీ నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభు. మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.